ఈరోజు కోరుకొండ మండలం బోరుపూడి గ్రామంలో మా అంబేద్కర్ సంబంధించిన కాలనీలో అలా వెనకబడిన మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల దగ్గర విద్యార్థులకి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో హెచ్డిబిఎస్ వాష్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ సంస్థ వారు. కానీ ఖచ్చితంగా మమ్మల్ని ముందు వచ్చి వాళ్ళ మమ్మల్ని కన్సల్ట్ చేసిన తర్వాత మేము ఏం చెప్పామంటే ఖచ్చితంగా స్కూల్స్ డెవలప్ చేస్తామండి అని చెప్పడం జరిగింది. అలాగే మా హెచ్ఎం మేడం గారు మమ్మల్ని పిలిచిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని చెప్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము 2 స్కూల్స్ చూపించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెనకబడిన స్కూల్లో కొద్ది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, హ్యాండ్ వాష్ కట్ట లేదు, అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని ఉద్దేశంతో దాన్ని ఇక్కడికి మార్చి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ సంస్థ ద్వారా వీళ్ళకి కావాలడిగితే కనుక మేడం గారితో వీళ్ళందరికీ హ్యాండ్ వాష్ సంబంధించింది కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తినే ముందు చాలామంది ఆటల్లో గట్ట ఆడో లేకపోతే పుస్తకాలు పలకలు పట్టుకుని చాలా బెల్లం మీద చేయబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో చేతులు ముందు కడుక్కోవడానికి ఇక్కడ ఎలాంటి సదుపాయం ఎప్పటికీ లేదు. అలాంటిది ఇప్పుడు మనకి ఈ సంస్థ ద్వారా రావడం అనేది కూడా మా బోరుపూడి గ్రామాన్ని అభినందించే విషయం. దానికి ఆనంద్ గారు ముందుకు రావడం, ఆనంద్ గారు హెచ్ఎం గారిని కలవడం, హెచ్ఎం గారు మాకు చెప్పడం. ఎందుకంటే సుమారుగా 71,000 దీనికి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సంస్థ మా బోరుపూడి గ్రామానికి మంచి చేసిన మౌలిక సదుపాయాలతో దానికి ఏ విధంగా చెయ్యాలంటే కనుక 10% ఎవరన్నా కూడా మనకు స్పాన్సర్ చేస్తే మాకు అవుతుంది మేడం అని చెప్పడం. అప్పుడు హెచ్ఎం గారు ఎవరన్నా మన ఎవరిని పెట్టమంటారని అడిగితే కనుక మేడం అందరిని అడగండి, ఎవరు పెట్టిన అభ్యంతరం లేదు, ఎవరు పెట్టినా చేద్దాం, ఒకవేళ ఏదైనా పెట్టమని నాకు అవకాశం ఇస్తే కానీ నేను పెడతాను అన్నాను. ఖచ్చితంగా అవకాశం నాకు వచ్చింది. నాకు వచ్చిన అవకాశం నా తోటి స్నేహితుల పిల్లలకి లేదా నా తోటి పిల్లలకి, నా కుటుంబీకులకి, నా గ్రామస్తులకి ఉపయోగపడినందుకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి చేసిన ఇది ఎన్నో 100 సంవత్సరాలు ఉంటుంది. సరే, దీని నుంచి ఇంకా డెవలప్మెంట్ రేపు వద్దున్న మేడం గారు అన్నారు కిచెన్ కూడా మాకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి ఏర్పాటు చేయాలన్నారు. ఖచ్చితంగా ఈ సంస్థ ఆనంద్ గారు మళ్ళీ మనసు మంచి హృదయం చేసుకుని మా వెనుకబడిన స్కూల్ కాబట్టి మళ్ళీ ఒకవేళ ప్రాజెక్ట్ ఏదైనా వస్తే కనుక మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి సార్. దానికి సంబంధించి 10% ఒకరి గిఫ్ట్ నేనే ఇవ్వకపోయినా మాకు పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో రిక్వెస్ట్ చేసి 10% మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను డొనార్ని ఎవరో ఒకరు మేము రెడీ చేస్తాం. ఎందుకంటే మాకు అందరూ కూడా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము ఏదైనా డెవలప్ చేయాలంటే కనుక ఒకే ప్లాట్ఫామ్కి వస్తాం అందరూ కూడా. ఎలా కావచ్చు, దీనికి ఎంతగా చైర్మన్ యేసు కావచ్చు, అలాగే వైస్ చైర్మన్ మన వెంకటలక్ష్మి గారు కావచ్చు, అలాగే ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి గంటి విజయ్ కుమార్ గారు కావచ్చు, మన కంటె కేశరావు గారు కావచ్చు, అలాగే ఇంకా ఎవరు మన మిత్రులు చెప్పడం మర్చిపోయి నాగార్జున ఇంకా చాలామంది ఉన్నారు. గణపతి కావచ్చు, పోలేపల్లి రామారావు పెద్ద ఆయన పోలేపల్లి రామారావు గారు, జార్జి గారు, అలాగే కృష్ణ గారు, పెట్టకృష్ణ, మన ఇంకా ఎవరో ఉన్నారు కట్టకే సూర్యబాబు, ఇలాంటి మన యువతలందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలాంటి కార్యక్రమాలు దీన్ని ఆదర్శంగా ఉన్న గ్రామాల్లో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మేము బత్తుల బలరామకృష్ణ గారు ఆయన వెన్నంటే ఉంటున్నాం. ఇలాంటి ఛాన్స్ రావడం, మా ఎమ్మెల్యే గారు మాకు వెనుదండగా ఉండడం, ఇదే కాకుండా రేపొద్దున స్కూల్స్లో మేడం గారు పైన వాటర్ కూడా లీకేజ్ అవుతుందంటారు. ఖచ్చితంగా ఈ స్కూల్ అన్ని పరిశీలించుకున్న తర్వాత ఈ రిపోర్ట్ పైకి తీసుకెళ్ళి మా ఎవరైతే ఉన్నారో మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు కలిసి ఖచ్చితంగా ఈ 6 నెలల్లో కూడా ఇలాంటి చిన్న ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి కనుక దీన్ని ఇమీడియట్గా కూడా సాల్వ్ చేసేలా కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి మా గ్రామానికి న్యాయం చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా సోదరులు కావచ్చు, అలాగే పెద్దలు, మాకు అందరికీ ఇక్కడికి ఇచ్చినటువంటి పెద్దలు, ఈ వెనుకబడిన తరగతి స్కూల్కి కావచ్చు, ఈ అంబేద్కర్ కాలనీలో నాకు ఈ అవకాశం రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక అడపా శ్రీనివాస్గా, జనసేన నాయకుడిగా, బత్తుల బలరామకృష్ణ గారికి అభిమానించే వ్యక్తిగా కూడా నేను చాలా సంతోషపడుతున్నాను.